హలో బాబు, వాట్ హ్యాపెన్? గుజరాత్ని గుజ్జు గుజ్జు చేస్తా అన్నారు. ఏమైంది? విజిల్ పోడ్ కాస్త సైలెంట్ మోడ్ అయింది. రిలాక్స్ బాబు, జస్ట్ బ్యాడ్ డే అంతే. ఆహా, మొన్న ఏదో మేము టాప్ 4లోకి వెళ్ళిపోతాం, ఆ తర్వాత థర్డ్కి వెళ్ళిపోతాం, ఆ తర్వాత టాప్లోకి వెళ్ళిపోతాం అన్నారు. వెయిట్, మా తల కంబ్యాక్ ఇస్తే ఇక దేర్ విల్ బి నో లుకింగ్ బ్యాక్. ఆయన వస్తాడన్న నమ్మకం ఇంకా ఉందా మీకు? నైస్. లేనప్పుడైనా పాపం ఆయన పేరు అతడు మానేయంట్రా. మీకేం తెలుస్తుందిలే. ఓకే, ఎమోషన్. ఆ ఎమోషన్ పక్కన పెట్టు, నిన్న ఎమోషనల్ డ్యామేజ్ అయిందిగా. టేబుల్ 9th పొజిషన్లో ఉన్న వాళ్ళే మాట్లాడాలి డ్యామేజ్ గురించి. అది మా స్ట్రాటజీ, గేమ్ ప్లాన్. ఏంటి వరుసగా మ్యాచ్లో ఓడిపోవడమా? టేబుల్ రివర్స్లో చూస్తున్నట్టున్నావు రోజు. టేబుల్ సంగతి ఏమో కానీ నిన్న మీ మ్యాచ్ హైలైట్స్ చూసా. అది చూస్తేనే టెస్ట్ మ్యాచ్లా ఉంది. ఇంకా లైవ్ మ్యాచ్ చూస్తుంటే కురకబెట్టి నిద్రపోయేవాడినేమో. హలో, లాస్ట్లో కవర్ చేసాం, అయినా మ్యాచ్ చూడడంతో డిస్కషన్ ఏంటి? 10 ఓవర్లకు 30 కొట్టిన తర్వాత ఎంత కవర్ చేసి ఏం లాభంలే. మా గైక్వాడ్ ఫామ్లోకి వచ్చాడు, అది చాలు మాకు. ఏంటి 60 బాల్స్లో 74ని ఫామ్లోకి రావడం అంటారా? అక్కడ 30 బాల్స్లో సెంచరీలు కొట్టేస్తున్నారు. మరి మీ వాళ్ళు కూడా కొట్టొచ్చుగా. మా తిలక్ వర్మ కొట్టాడుగా. అలా అయితే మా సంజు శాంసన్ కూడా కొట్టాడు. అది సరేలే. ఉర్విల్ పటేలు, సర్ఫరాజ్ ఖాను, డెవాల్ బ్రేవిస్ క్యాచ్లు భలే ఇచ్చారుగా. నో లుక్ సిక్స్లు తెలుసు కానీ ఇలా నో లుక్లో క్యాచ్లు ఇవ్వడం మాత్రం మీ దగ్గరే చూస్తున్నాను. పాపం మధ్యాహ్నం మ్యాచ్ కదా, పైన ఎండ ఎక్కువ ఉందని కింద చూసి కొట్టారు. కిందున్నది అర్థం కాదు గడ్డి అని చెప్పలేకపోయారా పాపం? అయినా 9 overs 37 for 4 నుంచి 158 తీసుకొచ్చాం. అదే మీరైతే 104కి ఆల్అౌట్ అయిపోతారు. మొన్నే ఫ్రెష్గా కొట్టాం, మర్చిపోయారా? దానికి రివెంజ్ ప్లాన్ మా దగ్గర రెడీగా ఉందిలే. నెక్స్ట్ మ్యాచ్ మాతోనేగా, చూపిస్తాం. హలో, మీ నెక్స్ట్ మ్యాచ్ SRSతో, అది చూసుకోండి ఫస్ట్. వాళ్ళున్న ఫామ్కి మిమ్మల్ని తొక్కి పట్టి నారదీస్తారు. ఇప్పుడు దాని గురించి ఎందుకులే కదా, ఆ మ్యాచ్ ఆడిన తర్వాత కొట్టండి ఈ డైలాగులు. సరే, మేము అది గెలిచి వస్తాం. మీరు మాత్రం నిన్నలా కాకుండా కొంచెం ప్రాక్టీస్ చేసినండి. మీతో మ్యాచ్కి ప్రాక్టీస్ ఎందుకు? వార్మప్ కూడా వేస్టే. యాంగర్కు నా జెర్సీ వేసుకుని వచ్చేస్తాం. అట్నా? మే 2 మాట్లాడుకుందాం. సిఎస్కే టీం ఫ్యాన్స్కి ఒక్కో మ్యాచ్లో ఒక్క షేడ్ చూపిస్తుంది పాపం. ఓ మ్యాచ్ గెలవడం, ఒక మ్యాచ్ పోవడం, ఒక మ్యాచ్ గెలవడం, ఒక మ్యాచ్ పోవడం. కాన్స్టెంట్గా ఒక ఎమోషన్ని మెయింటైన్ చేద్దామంటే ఛాన్సే ఉండట్లేదు. ప్రతి మ్యాచ్ ధోని వస్తాడని వెయిట్ చేయడం, డిసప్పాయింట్ అవ్వడం రొటీన్ అయిపోయింది. టీం ఫామ్లో ఉన్నప్పుడు గైక్వాడ్ ఫామ్లో ఉండడు, గైక్వాడ్ ఆడినప్పుడు టీం ఫామ్లో ఉండదు. ఇంకా ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మల మీద పెట్టుకున్న నమ్మకం వర్కౌట్ అవ్వట్లేదు. అసలు సిఎస్కే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏదో టెస్ట్ మ్యాచ్ చూసినట్లుంది. లాస్ట్లో పర్లేదు, బాగానే కవర్ చేస్తారు. కానీ ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడో 5 years ముందు చూసేవాళ్ళం. 160 దగ్గరకు వచ్చారు కానీ ఇక 260లకే గ్యారంటీ లేకుండా పోయింది. ఇక 160 కొట్టి గెలవాలనుకోవడం కొంచెం అత్యాసే. కాకపోతే ఈవినింగ్ మ్యాచ్లో కోల్కతా అది సాధించగలిగింది. ఇంకా చెప్పాలంటే ఈజీగా గెలిచేసేదే. ఎల్ఎస్జీ బ్యాటింగ్ అప్పుడు సగం ఇన్నింగ్స్ అయిపోయాక అందరూ కేకేఆర్ పక్కా విన్ అనుకున్నారు. బట్ లాస్ట్లో మ్యాచ్ కలగా పులగం బిస్బిల్లా బాత్ అయింది. లాస్ట్ బాల్ షమ్మి 6 కొట్టి టై కొట్టడం ఇక్కడ హైలైట్. నేను నిన్నే చెప్పా, సూపర్ ఓవర్ ఈజ్ స్టిల్ పెండింగ్ ఇన్ దిస్ సీజన్. అదే జరిగింది. జ్యోతిష్యం ట్రై చేయొచ్చేమో నేను, బట్ సూపర్ ఓవర్లో ఎల్ఎస్జీ ఘోరంగా ఫెయిల్ అయింది. జస్ట్ 1 run కొట్టింది. ఇంకా సూపర్ ఓవర్ ఉండి వేస్ట్. కేకేఆర్ ఈజీగా గెలిచేసింది. కాకపోతే గెలిచి ఏం లాభం, టేబుల్లో 8th పొజిషన్లోనే ఉంది. ఇక నిన్నటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్ రిజల్ట్స్ విషయానికి వస్తే 2 matches కాబట్టి 2 winners. అండ్ ద విన్నర్స్ ఆర్ రవిరాజ్ అండ్ వరుణ్ కుమార్. కంగ్రాట్స్ గైస్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లో కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయొచ్చు. ఇక ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ డీసీ. పాపం డీసీ లాస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ 150 కొట్టాడు, స్కోర్ 260 దాటింది. అయినా కూడా పంజాబ్ చేతిలో ఓడిపోయారు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అలాంటి డేంజరస్ టీంతోనే మ్యాచ్. ఆర్సీబీ కళ్ళు మూసుకొని మ్యాచ్లు విన్ అవుతున్నారు. ఎఫర్ట్లెస్ అండ్ డామినెంట్ టిల్ నౌ. ఇక టకటకా ఒకసారి ప్లేయింగ్ కాంబినేషన్స్ చూద్దాం. ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 విరాట్ కోహ్లీ, నెంబర్ 2 జాకబ్ బెతల్. ఫిల్సాల్ట్ ఇంకా ఇంజరీలోనే ఉన్నట్లున్నాడు, సో జాకబ్ బెతల్ వస్తాడు. నెంబర్ 3 దేవదత్ పడిక్కల్, నెంబర్ 4 రజత్ పటిదర్, నెంబర్ 5 జితేష్ శర్మ, నెంబర్ 6 టిమ్ డేవిడ్, నెంబర్ 7 కృణాల్ పాండ్యా. బీభత్సమైన బ్యాటింగ్ లైనప్. నెంబర్ 8 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9 రసిక్ సలాంధర్, నెంబర్ 10 జాష్ హేజల్వుడ్ అండ్ నెంబర్ 11 సుయాష్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రొమారియో షెఫర్డ్ ఆర్ జేకబ్ డఫీని సిచ్యువేషన్కి తగినట్లు యూజ్ చేసుకోవచ్చు.
డీసీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే యాక్చువల్గా పెద్దగా ఏం మార్చనక్కర్లా, బట్ కొన్ని చేంజెస్ అనుకుంటున్నాను. నెంబర్ 1 ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్. నెంబర్ 2 పాతం నిశంక మరీ పెద్దగా ఏం ఆడట్లేదు, సో ఆయన ప్లేస్లో అభిషేక్ పొరెల్ని తీసుకురావచ్చు. అభిషేక్ పొరెల్ ఆర్ పృథ్వీ షాని కూడా ట్రై చేయొచ్చు. నెంబర్ 3 నితీష్ రాణా. నెంబర్ 4 సమీర్ రిజ్వీ. నెంబర్ 5 ట్రిస్టన్ స్టబ్స్. నెంబర్ 6 డేవిడ్ మిల్లర్. నెంబర్ 7 అక్షర్ పటేల్. సాలిడ్ మిడిల్ ఆర్డర్. నెంబర్ 8 కైల్ జేమిసన్ రావచ్చు, బికాస్ లుంగి ఎంగిడికి కొంచెం ఇంజురీ అయింది, ఆయన ప్లేస్లో ఖచ్చితంగా కైల్ జేమిసన్ని యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 9 కుల్దీప్ యాదవ్. నెంబర్ 10 నటరాజన్. నెంబర్ 11 ముఖేష్ కుమార్. నెంబర్ 12 నాకు ఇప్పుడు పతం నిశంక లేకపోవడం వల్ల ఇంకొక ఎక్స్ట్రా ఫారినర్ని యూజ్ చేసుకోవచ్చు, దుష్మంత్ చమీరాని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ ప్లేయింగ్ 11 విత్ ఇంపాక్ట్ ప్లేయర్. సో డీసీ ఇది ట్రై చేయొచ్చు. ఈరోజు అనదర్ హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. ఆర్సీబీ డీసీ 2 సూపర్ టీమ్సే, బట్ ఎవరు గెలుస్తారనేది ఇంకొద్ది గంటల్లో తెలిసిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, ఈ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని ఫాలో కూడా కొట్టండి. బాయ్ బాయ్.